చూడండి, నేనేం చేశానంటే ఒక చిన్న మెరిస్టమాటిక్ సెల్లో మొదట సెల్ సైజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత, అంటే ప్రోటోప్లాస్మిక్ గ్రోత్ అయిన తర్వాత సెల్ డివిజన్ జరుగుతుంది అని చెప్పేసి నోట్స్లో రాసినాను. ఒక చిన్న మెరిస్టమాటిక్ సెల్లో మొదట సెల్ సైజ్ ఇంక్రీజ్ అయిన తర్వాత, అంటే ప్లాస్మిక్ గ్రోత్ అయిన తర్వాత సెల్ డివిజన్ జరుగుతుంది అని రాసినాను. కానీ ఇంకో చోట నోట్స్లో ఏం చేశానంటే నేను కార్యోకెనసిస్ అయిన తర్వాతనే సైటోకెనసిస్ జరుగుతుంది అనేది రాసినాను. నిజంగా చెప్పాలంటే ఈ రెండిట్లో కొంచెం మతలబు నాకు అర్థం కాలేదు. మనకి ఎప్పుడైనా కానీ ఒక మెరిస్టమాటిక్ సెల్లులో న్యూక్లియస్ అనేది డివైడ్ అయిన తర్వాతనే, అంటే న్యూక్లియస్ ఫస్ట్ ఎన్ని అయితే అన్ని వస్తాయి, అంటే ఏంది కార్యోకెనసిస్ జరుగుతుంది. దాని తర్వాత న్యూక్లియస్ చుట్టూ ఎంత ప్రోటోప్లాజము కావాలో అంత ప్రోటోప్లాజం అయిన తర్వాత ఏమవుతుంది, ప్రోటోప్లాజం అయిన తర్వాత అదేమవుతుంది ఇంకా డివైడ్ అయిపోతుంది అనమాట. ఏది కావాలంటే అది వెళ్ళిపోతుంది. నాకు ఈ డౌట్ వచ్చిందంటే కార్యోకెనసిస్ ఫస్టా సైటోకెనసిస్ ఫస్టా, లేకపోతే మెరిస్టమాటిక్ సెల్లులో ఏదైనా ఎక్సెప్షన్ ఉందా? అంటే మెరిస్టమాటిక్ సెల్లోనే ఫస్ట్ ప్రోటోప్లాజం పెరిగి సెల్ డివిజన్ జరుగుతుందా, లేకపోతే మిగతా వాటిలో కార్యోకెనసిస్ జరిగి సైటోప్లాజం జరుగుతుందా అనేది కన్ఫ్యూజన్. అదొకటి ఇంపార్టెంట్. ఇంకోటి నేను నోట్స్లో ఒకటి తప్పు రాశాను. ఏంటంటే ఎఫ్ స్మాగ్ మరియు మిల్లర్ ఇద్దరు కలిసి మొట్టమొదటిసారి ఫస్ట్ సైటోకెనిన్ అని పిలువబడే కైనెటిన్ని ఐడెంటిఫై చేసి మరియు క్రిస్టలైన్ చేసినారు. కానీ ఈ ఫస్ట్ డిస్కవర్డ్ సైటోకినిన్ అనేది అని చెప్పే కైనెటిన్ అనేది అసలు ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినారు అని చెప్పేసి నేను క్వశ్చన్ రాసినాను. దాని కింద నేను ఆన్సర్ ఏం రాశానంటే 4 ఆప్షన్లు పెట్టినాను. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ వాస్కులర్ టిష్యూ, ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి, కోకోనట్ మిల్క్ నుంచి, డిఎన్ఏ నుంచి అని చెప్పేసి. ఈ 4 నుంచి ఈ ఫస్ట్ సైటోకినిన్ అంటే ఎనిమల్స్లో ఫస్ట్ సైటోకినిన్ అని పిలువబడే కైనెటిన్ అనేది డిఎన్ఏ నుంచి మాత్రమే దాన్ని ఐసోలేషన్ చేసినారు. ఏ డిఎన్ఏ నుంచి అంటే మనం ఆటోక్లేవ్డ్ ఫిష్ డిఎన్ఏ, ఆటోక్లేవ్డ్ హెరింగ్ డిఎన్ఏ నుంచి మాత్రమే ఎక్స్ట్రాక్షన్ చేసినారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. నేను మిగతా రాసిన చూసినారా 1, 2, 3 ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ వాస్కులర్ టిష్యూ దాని నుంచి తీయలేదు, ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీయలేదు. అసలు కోకోనట్ మిల్క్లో ఉండేది ఏంది? ఫస్ట్ సైటోకినినే ఉంటుంది, కానీ జియాటిన్ అది ప్లాంట్ కదా, పోయినవన్నీ ప్లాంటే. వాస్కులర్ టిష్యూ ప్లాంటే, ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ కూడా ప్లాంటే, కోకోనట్ మిల్క్ కూడా ప్లాంటే, ఇవన్నీ ప్లాంట్. కానీ కైనెటిన్ అనేది కైనెటిన్ అనేది ఫస్ట్ సైటోకినినే, కానీ అది ఎనిమల్స్లోంచి తీసుకున్నారు. కాబట్టి ఎక్కడి నుంచి ఐసోలేషన్ చేసినారంటే ఆటోక్లేవ్డ్ హెరింగ్ డిఎన్ఏ నుంచి మాత్రం తీసుకున్నారు. ఈ 3 ఆప్షన్స్ మనం కొట్టివేయాలి నోట్స్లో. ఓకే, ఈ చాప్టర్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ చాప్టర్ 6లో మనం రికార్డ్ చేస్తున్నాను నేను.